నెక్స్ట్లైజ్ రోడ్కి వచ్చినటువంటి వివిధ డాగ్ పెట్స్ తోటి మనం చూస్తే ఇది దాదాపుగా కూడా పులి మోడల్ ఉంది. సేమ్ ఇది కూడా అంటే ఎలుగుబంటి మోడల్గా ఉంది. సో వీటి పేరేంది, మరి యజమాని ఎక్కడి నుంచి వచ్చారు, వాటికి ఎలా రోజు పోషిస్తారు, వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు ఫరియాజ్ అండి. నేను సికింద్రాబాద్ వాస్తుని. నేను ఇవి కానీ 2 పులులు పట్టుకొని వచ్చినట్టు వచ్చారు. టైగర్స్ అంటే డాగ్స్ పెంచడం నా హాబీ అండ్ రేర్ డాగ్స్ పెంచడం ఇంకా చాలా ఇష్టం నాకు. ఇవి వచ్చేసి కానికోర్సో అంటారండి. దే బిలాంగ్స్ టు ఇటలీ. వెల్ సోషలైజ్డ్ అండి, అందరితో బాగానే ఉంటాయి. బట్ ప్రొటెక్షన్ డాగ్స్ ఇవి. మీరు నా పైన పెద్దగా మాట్లాడినా, మీరు నా పైన కర్ర ఎత్తినా కానీ మిమ్మల్ని మాత్రం క్షమించండి. వదిలిపెట్టకండి బాబు. ఎంత వస్తుంది ఖర్చు? నేను ఇప్పుడు దాకా లెక్కలేదు. నా పిల్లల్ని చూసుకుంటారు. వేరే వాళ్ళు కూడా తీసుకోవాలంటే ఉంటుందండి. నెలకి 15-20 అవుతుంది ఒకదానికి. ఏం చేస్తుంటారు దానికి? స్నానాలు వారం చేపిస్తామండి. రెగ్యులర్ 2 times మీల్స్ ఇస్తాము. కంపల్సరీ వాకింగ్ ఉండాలి, వీటికి మంచి నీళ్ళు ఉండాలా, మంచి ఎన్వైరన్మెంట్ ఉండాలా, మంచి కంపెనీ ఉండాలి. వాటితో పాటు ఇలా ఉంచుతున్నారా? ఏసీ సమ్మర్లో పెడతానండి. ఇప్పుడు ఏసీ పెట్టే అవసరం లేదు వీటికి. రూమ్సా? సపరేట్ రూమ్స్ ఉంటాయండి వాటికి. నేను కుక్కలు పెంచేటప్పుడు స్మెల్ ఒకటి వస్తుంటుంది కదా, దాన్ని ఎలా మీరు? స్మెల్ అనేది మనం స్నానం చేయకపోతే మన దగ్గర కూడా స్మెల్ వస్తుందండి. మనం జాగ్రత్తగా వాటిని హైజీన్గా పెట్టుకుంటే స్మెల్ ఏం రాదు. ఎందుకంటే అవి కూడా మళ్ళీ సాటి మనుషుల్లాగే అవి కూడా ఉంటాయి. కానీ వాటి స్మెల్ రావడం ఏంటంటే స్నానాలు చేయించుకోపోవటము, పట్టించుకోపోవటము, అవి వల్ల వాసన వస్తుందండి. మనం ఎప్పటికప్పుడు నీట్గా పెంచుకొని ఇంట్లో శుభ్రంగా చేసుకొని వారానికి ఒకసారి షాంపూతో స్నానం చేసుకుంటామంటే దాని దగ్గర స్మెల్ ఏం రాదండి. 1-2 విషయంలో ఎలా తీసుకుంటారు? అదేనండి, మార్నింగ్ వాకింగ్కి వెళ్తాం కాబట్టి మార్నింగ్ వాక్తో పాటు అవి కూడా 1-2 చేసుకుంటే అండ్ సాయంత్రం కూడా తీసుకెళ్తాం వాకింగ్ చేస్తాయండి. ఫుడ్ ఏమేమి పెడతారు? నేను చికెన్ పెడతానండి. బాయిల్డ్ చికెన్ పెడతాను. డైలీ బాయిల్డ్ చికెన్ పెడతాను. చికెన్ కంపల్సరీ పెడతానండి. ఓకే, అడగవలసిన క్వశ్చన్ కాకపోయినా అడగవలసిన క్రాస్ పరిస్థితులు ఎలా ఉంటుంది? క్రాస్ అంటే మీన్ ఫ్యామిలీ బ్రీడింగ్ పరిస్థితి అంటారా? ఇవి సంవత్సరంలో 2 సార్లు ఎదగొస్తాయండి. మేము వచ్చినప్పుడు మా దగ్గర మేల్స్ ఉంటాయి అట్లా. సో ఈ 2 ఒకటేనా? 2 ఒకటే బ్రీడ్ అండి, కాకపోతే డిఫరెంట్ లైనేజ్, డిఫరెంట్ పేరెంటేజ్. ఇవి నిద్ర ఎట్లా ఉంటుంది వాటి పరిస్థితి? డే టైంలో పడుకుంటాయండి, రాత్రి కాపలా కాస్తుంటాయి. వదిలేస్తారా? వదిలేసి ఉంటాయండి. వస్తాయి బాగానే. కరవడం అంటే ఇప్పుడు మీరున్నారు, ఇంత దగ్గరికి వచ్చారు, మిమ్మల్ని ఏమంటలేదు, అన్నగారు వచ్చారు, వాళ్ళని కూడా ఏమంటలేదు. సోషలైజ్డ్ ఉంటాయండి. అన్లెస్ అండ్ అంటిల్ ఆపద అనిపిస్తే తప్పితే అవి అటాక్ చేయవు. వయసు ఎంత? ఈ 2.5 years ఉన్నాయండి. పాలు చిన్నప్పటి నుంచి మీ దగ్గర ఉన్నాయి? నా దగ్గరే ఉన్నాయండి. 2 ఇంకా ఉన్నాయండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 2 వచ్చినాయి. ఏం చెప్తారు మరి డాగ్ పెట్స్? పెట్ లవర్స్కి ఏం చెప్తానంటే, మనకున్న ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ ఈ నోరు లేని జీవి మన స్ట్రెస్ తీసేస్తా అండి, మెయిన్ థింగ్. అండ్ ఇంకొకటి, నోరు లేని జీవిని మనం జాగ్రత్త చూసుకుంటే అవి మనం చాలా కాపలా కాస్తాయండి. అండ్ చాలా విశ్వాసంగా ఉంటాయి. అండ్ కుక్కర్ మించిన వేరే జంతువు అయితే ఉండదండి విశ్వాసానికి. ఒక విషయం, ఒక చిన్న మ్యాటర్ ఏంటంటే వాటికి ఏజ్ పెరిగే కొద్దీ ఒక బీమార్లు వచ్చే అవకాశం ఉంటుంది కదా అంటే. వయసు పెరిగే కొద్దీ ప్రతి ఒక్కళ్ళకి అనారోగ్య పాలు కావచ్చు. బట్ మనం హెల్తీగా ఉండాలంటే మనం ఎట్లయితే మార్నింగ్ వాకింగ్ జాగింగ్ చేస్తామో వాటికి కూడా కంపల్సరీ వాకింగ్ జాగింగ్ ఉంటుంది, స్విమ్మింగ్ ఉంటుంది. వీటికి కూడా అన్ని రకాలుగా వ్యాయామం ఉంటుంది. కాబట్టి వాటికి అవన్నీ సమస్యలు రాకుండా మనం చూసుకోవాలి. ఇప్పుడు ముందు పెంచారా వీటితో స్టార్ట్ చేశారు? లేదండి, ముందు నుంచి డాగ్స్ ఉన్నాయండి. ఏజ్ చివరిలో ఎలా చేశారు అంటే ఇప్పుడు వయసు వచ్చిన తర్వాత మీరైనా నేనైనా కాలం చెల్లించాల్సిందే. వీటికి వచ్చేసి 14-15 ఏళ్ళు ఆయుష్ ఉంటుంది. మనం జాగ్రత్త చూసుకుంటే 14-15 ఏళ్ళు హాయిగా బతుకుతాయండి. వ్యాక్సిన్ అంటే వేపిస్తుంటారు? ప్రతి సంవత్సరం వ్యాక్సిన్స్ ఉంటాయండి. డివార్మింగ్ అనే టాబ్లెట్స్ కూడా ఉంటాయి. అన్నీ చేసుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలండి. మనం ఎందుకు జాగ్రత్త పడతాం వాటికి కూడా అంతే చేసుకోవాలి. థ్యాంక్ యూ. వెల్కమ్.